గతంలో సినిమా ప్రొడ్యూసర్ బేస్డ్ సిస్టంలో ఉండేది. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు డైరెక్టరు ఒక కథ తీసుకుని వస్తే ప్రొడ్యూసర్ ఓకే చేస్తే ఆ తర్వాత హీరో ఎవరు ఉండాలి, హీరోయిన్ ఎవరు ఉండాలి, ఇట్లాంటి పూర్తిగా నిర్మాత దర్శకులు కలిసి తీసుకునేటటువంటి నిర్ణయం. దర్శకుడు చెప్తారు, వాళ్ళని ఓకే చేస్తారు. ఒకవేళ వద్దు అనుకుంటే నిర్మాత వేరే పేరు సజెస్ట్ చేస్తే దాన్ని దర్శకుడు ఓకే చేయాలి. అలా నడిచేది. ఏదన్నా అయితే గీతే హీరో గారు ఒక రికమెండ్ చేయగలరు చిన్న చిన్న పాత్రలకు సంబంధించి తప్పించి వాళ్ళు జోక్యం చేసుకునేవాళ్ళుగా. తర్వాత కాలంలో క్రమంగా మారిపోయింది. ఇప్పుడు హీరో సెంట్రిక్ మూవీస్, అందుకనినే లాభము నష్టము రెండు కూడా సినిమా రంగానికి అదే అయినాయి. హీరో బేస్డ్ మీదనే సినిమా చూస్తున్నారు, అదే హీరో బేస్డ్ మీదనే సినిమా ఫ్లాప్ అవుతూ ఉంది. పోతే నిర్మాత పోతున్నాడు, వస్తే హీరోకి మాత్రం లాభం వస్తుంది. ఇప్పుడు పరిస్థితి పవన్ కళ్యాణ్కి సంబంధించిన హరిహర వీరమల్లు ఎప్పటి నుంచినో క్రిష్కి సంబంధించి క్రిష్ జాగర్లమూడి బాగా మంచి సినిమాలు తీసేటటువంటి వ్యక్తిగా పేరుంది. ఒక భారీ సినిమాకి ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రిష్ని ఇప్పుడు ఆ సినిమా నుంచి పక్కన పెట్టారు. తాజాగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నట్టు నిర్మాత ఏం రత్నం ప్రకటించారు. మిగిలిన షెడ్యూల్ను తన కుమారుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తారని, త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సినిమా బాగా వస్తుంది, చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది, ఏడాది రిలీజ్ చేస్తాం, బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అన్నటువంటి. కాబట్టి ఇందులో మరి నిర్మాత గారికి నచ్చలేదా, హీరో గారికి నచ్చలేదా అన్నటువంటి తేలాల్సి ఉంది. ఓవరాల్గా క్రిష్ లాంటి దర్శకుడు పక్కకి తప్పుకోవడం ఇక్కడ విచిత్రమైన పరిస్థితి.